ఫార్ములా ఈ రేస్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే కేటీఆర్ ను 4 సార్లు, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను 5 సార్లు విచారించింది ఏసీబీ. కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ ను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను సేకరించింది ఏసీబీ. 9 నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి విచారించింది ఏసీబీ. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాసింది ఏసీబీ. 10 వారాల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ అనుమతి కోరుతూ ఎదురుచూస్తుంది ఏసీబీ. తాజాగా గవర్నర్ నుంచి అనుమతి రావడంతో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్లపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ ఎపిసోడ్ లో 2024 డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. గవర్నర్ అనుమతితో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. ఫార్ములా ఈ కేసులో అక్రమ చెల్లింపులో ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేబినెట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో విదేశీ కంపెనీకి నగదు భారీగా చెల్లింపులు చేశారు. మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు అనుమతి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక ఈ కార్ రేసు విచారణలో లొట్టపీస్ కేసంటూ గతంలో ప్రభుత్వంపై అనేక సార్లు సెటైర్లు వేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే కేటీఆర్ ను 4 సార్లు, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను 5 సార్లు విచారించింది ఏసీబీ. కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ ను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను సేకరించింది ఏసీబీ. 9 నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి విచారించింది ఏసీబీ. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాసింది ఏసీబీ. 10 వారాల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ అనుమతి కోరుతూ ఎదురుచూస్తుంది ఏసీబీ. తాజాగా గవర్నర్ నుంచి అనుమతి రావడంతో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్లపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ ఎపిసోడ్ లో 2024 డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. గవర్నర్ అనుమతితో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. ఫార్ములా ఈ కేసులో అక్రమ చెల్లింపులో ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేబినెట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో విదేశీ కంపెనీకి నగదు భారీగా చెల్లింపులు చేశారు. మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు అనుమతి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక ఈ కార్ రేస్ విచారణ లొట్టపీస్ కేసంటూ గతంలో ప్రభుత్వంపై అనేక సార్లు సెటైర్లు వేశారు కేటీఆర్. కేటీఆర్ పై గవర్నర్ విచారణకు ఆమోదించడం రాజ్యాంగబద్దమన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటేనన్నారు అద్దంకి. విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం. ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్ గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, ప్రభుత్వం కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు వద్దు. ఇది రాజకీయ కక్ష సాధింపని చెప్పడం వెనుక ఉద్దేశం ఇది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించిందో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం. కాబట్టి కేసు పెట్టింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధమైనట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా, ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు, ఏసీబీ ముందు కానీ, కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది. అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నాం. ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని, లేకపోతే దురుద్దేశంతో చేస్తున్నారని కొట్టేయమనండి, అసలు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం. ఎలా
కాబట్టి ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది. ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన తప్పు అది కాదు అని నిరూపించుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది. కానీ తప్పు చేసి మా మీద ఎలక్షన్ల ముందు ఇట్లా చేస్తుంది, ఎలక్షన్ల తర్వాత ఎట్లా చేస్తుంది అంటే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి? దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు. కాబట్టి ఇది బేస్ చేసుకొని పసలేని వాదనతో తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ వల్ల కాదు, కేటీఆర్ వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది? శ్రవంతి, ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ మొత్తం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ నుండి ఎఫ్యూఓకు 55 కోట్ల రూపాయల నిధులను మళ్లింపు వ్యవహారంలో చాలా వరకు ఆయన తన అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా మొత్తం బిజినెస్ సంబంధించినటువంటి రూల్స్ను కూడా వైలేషన్ చేయడం, అదేవిధంగా కరప్షన్ను ఆయన ఎంకరేజ్ చేయడం, ఆ తర్వాత కూడా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా అందులో హెచ్ఎండిఏ అయినటువంటి మాజీ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిలు కూడా ప్రధానంగా వీరి పాత్ర ఉంది. కాబట్టి అప్పుడు మంత్రి ఆదేశాలతోటి మాత్రమే ఎఫ్యూఓకు ఒప్పందంలో ఉన్నటువంటి రూల్స్ వైలేషన్ చేసి 55 కోట్ల రూపాయల నిధులను మళ్లింపు చేయడంలో వీరి ప్రముఖంగా వీరి పాత్ర ఉంది. కాబట్టి ఏది చేసినా కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము చేశామని అరవింద్ కుమార్ చెప్పడం, మరోవైపున బిఎల్ఎన్ రెడ్డి చెప్పడం, వీళ్ళను అంటే కేటీఆర్తో సహా ఈ ముగ్గురు A1గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, బిఎల్ఎన్ రెడ్డి A3, ఈ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు పలుమార్లు కూడా విచారణ చేశారు. ఆ తదుపరి వాళ్ళకు సంబంధించినటువంటి విచారణలో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏదైతే ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి గత డిసెంబరు 19న నమోదైనటువంటి పలు యాక్ట్ నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి సెక్షన్ కూడా నమోదు చేసి వాటి ప్రకారంగా కూడా ఈ ముగ్గురిని కూడా విచారణలో పలు అంశాలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులంతా కూడా చాలా వరకు రికార్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏసీబీ అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అంటే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, అభియోగాలపైన కూడా పూర్తిగా ఏసీబీ పూర్తి దర్యాప్తు కూడా అంతా కూడా చాలా వరకు నివేదికనంతా కూడా ఇటు విజిలెన్స్ కమిషన్కి పంపింది. ఆ తర్వాత చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కూడా మొత్తం గవర్నర్ దగ్గర 70 రోజుల తర్వాత ఈరోజు గ్రీన్ సిగ్నల్ దొరకడంతో ప్రాసిక్యూషన్కి ఇక ఏసీబీ లైన్ క్లియర్ అయింది. ఆ తర్వాత వీళ్ళపైన నమోదైనటువంటి సెక్షన్లు, అదేవిధంగా ఇప్పటి వరకు సేకరించినటువంటి అంశాలపైన కూడా ఛార్జ్షీట్లో పలు అంశాలు అంటే ఇంకా ఫర్దర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను సేకరించింది. కాబట్టి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంత్రి ఆదేశాలు పనిచేశాయి, అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా ఆయన ఇలాంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏదైతే ఎఫ్యూఓకు అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి రూల్స్ వైలేషన్లో ఆయన ఎందుకు ఆపలేకపోయారు, వీళ్ళపైన ఏ రకమైనటువంటి ప్రెజర్ కొనసాగింది అనే అంశాలన్నిటిపైన కూడా ఏసీబీ పూర్తిగా నివేదికను రూపొందించింది. ఈ నివేదికపై ఆధారంగా కూడా ఛార్జ్షీట్ కూడా త్వరలోనే ఛార్జ్షీట్కి సంబంధించి కూడా ఫ్రేమ్ చేయనుంది. ఈ ఫ్రేమ్లో చూసినట్టయితే ఇంకా కొన్ని సెక్షన్లను జోడించి ఆ తర్వాత మొత్తం ప్రాసిక్యూషన్లో అంటే కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఎప్పుడు కేటీఆర్ను పిలిచినా ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగించేటువంటి క్రమంలో న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ అక్కడ సమాధానం చెప్పాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేసు అదేవిధంగా ఎఫ్ఈఓకు మధ్య ఉన్నటువంటి ఒప్పందాలను ఎందుకు వైలేషన్ చేశారు, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులను దఫదఫాలుగా ఎందుకు మీరు చెల్లించారు, ఈమెయిల్స్ ఆధారంగానే మొత్తం డబ్బుల చెల్లింపు ఏ విధంగా కొనసాగింది, మీకున్నటువంటి అధికారం ఏంటిది, అదేవిధంగా ప్రజాధనానికి సంబంధించినటువంటి దుర్వినియోగం చేయడంలో మొత్తం ఏసీబీ సేకరించిన అంశాలను అన్నిటిపైన కూడా క్వశ్చనింగ్ చేస్తుంది. కాబట్టి ఇక కేటీఆర్ ప్రాసిక్యూషన్లో తాను కూడా తన వాదనలు కూడా వినిపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఒకవేళ ఇలాగే పలుసార్లు ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేటువంటి క్రమంలో కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోయినా, సంతృప్తికరమైనటువంటి ఆన్సర్లు చెప్పకపోయినా కోర్టు ఆదేశాల మేరకు కూడా ఖచ్చితంగా కేటీఆర్ను
అరెస్టు చేయమని ఆదేశించినట్లయితే ఖచ్చితంగా ఆయన అరెస్టు ఉండబోతుందనే చర్చ కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ చూసినట్టయితే ఆయనకు సంబంధించి డిఓపిటికి సంబంధించి కూడా అనుమతి కూడా క్లియర్ కావడంతో ఒక ఐఏఎస్ అధికారి ప్రాసిక్యూషన్ ఎదుర్కోబోవడం కూడా చాలా వరకు ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. మరోవైపున బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏకు మాజీ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి రోల్ ఏ విధంగా కొనసాగింది, ఈ ఫార్ములా రేస్ సంబంధించిన వ్యవహారంలో ఆర్గనైజర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు కాబట్టి మొత్తం ఇప్పటికే ఈ ముగ్గురు అంటే A1గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే పలు రకాలుగా వాళ్ళను 4 సార్లు విచారణ కొనసాగించారు. వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఏసీబీ దగ్గర ఉన్న ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మొత్తం మీద కేటీఆర్ ఇచ్చినటువంటి జవాబులు అవన్నిటిని కూడా ఏసీబీ పూర్తి నివేదికను రూపొందించింది. దాన్ని అన్నింటిని కూడా ఛార్జ్షీట్లో ఫ్రేమ్ చేసి ఇంకా కొన్ని సెక్షన్లను కూడా పెట్టి ఆ తర్వాత ప్రాసిక్యూషన్లో కేటీఆర్ను విచారణకు ఆదేశించినట్లయితే ఇక పలుసార్లు కూడా కేటీఆర్ ఈ ప్రాసిక్యూషన్ ఎదుర్కొనున్నారు. ఇక అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కావచ్చు, ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్ని ఎలా వైలేషన్ చేశారు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ సంబంధించినటువంటి ప్రమేయం లేకుండానే డబ్బులు చెల్లింపులు, మొత్తం మనీ లాండరింగ్కి సంబంధించి కావచ్చు, క్విడ్ ప్రోకోకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ అభియోగాలన్నిటిపైన కూడా యాంటీ కరప్షన్ బ్యూరో పూర్తిగా నివేదికను రూపొందించి ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసి ఆ తర్వాత ప్రాసిక్యూషన్కు కోర్టు ముందు ఉంచుతారు కాబట్టి ఆ తర్వాత ఇక కోర్టు ఎప్పుడు పిలిచినా కూడా కేటీఆర్ కోర్టు ముందు హాజరు కావాలి. కోర్టు అడిగేటువంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఏదైతే అభియోగాలు మోపినటువంటి సెక్షన్ల ఆధారంగా కూడా ఆయన పైన కూడా కోర్టు ఏ రకంగా శిక్షలకు సంబంధించి ఆదేశించినట్టయితే ఖచ్చితంగా ఆయన జైలు శిక్ష కూడా తప్పదనే చర్చ కూడా కొనసాగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వర్గాల్లో చాలా వరకు అలజడి మొదలైంది. కేటీఆర్ పైన ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండబోతుంది, కేటీఆర్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చేసినటువంటి తప్పిదాలను ఎలా ఎదుర్కొంటారనే హాట్ టాపిక్ చాలా వరకు కొనసాగుతుంది. కాబట్టి మరి కేటీఆర్ ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండబోతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్